థర్డ్ ఐ అంటారు. ఆ థర్డ్ ఐ అంటే ఏంటి? మూడో కన్ను. దానివల్ల మనకేంటి ఫలితాలు? అది యాక్టివేట్ అవుతే ఎలాంటి అద్భుతాలు జరుగుతాయి? అలాగే మన బాడీలో ఉన్న చక్రాస్ అవి ఉన్నాయా? వాటిని యాక్టివేట్ చేసుకోవాలా? అసలు వాటి ఫలితాలు ఏంటి? ఇవన్నీ తెలుసుకుందాం. ముందుగా క్లాసెస్ గురించి చెప్పుకుంటే, ఆగస్టు 3వ తారీఖు సండే ఆదివారం మనం హైదరాబాద్ లో కోటీశ్వర్లు స్పెషల్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం. అందులో అడ్వాన్స్డ్ మనీ మెడిటేషన్, బ్లాక్స్ అన్ని రిమూవ్ అవడానికి, నెగిటివ్ బ్లాక్స్, కోరుకున్న ఆ క్రియేటివిటీ లైఫ్ ని, సెలబ్రిటీ లైఫ్ ని ఎలా పొందాలి, ఒక యాక్టరా, డాక్టరా, బిజినెస్ మెనా, ఒక రియల్ ఎస్టేట్ అధినేతన, ప్రపంచవ్యాప్తంగా ఒక పేరు ప్రఖ్యాతులు రావడానికి ఆ సెలబ్రిటీ క్లాస్ ఉపయోగపడుతుంది. మానసికంగా అనేక ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు ఎలా బయటపడాలో తెలియదు, ఆ వే ఎలా విశ్వాన్ని అడగాలి. అంతేకాకుండా లాస్ట్ లో ఒక్కొక్కరితో వీడియో మాట్లాడి రెమెడీస్ ఇవ్వటమే కాకుండా స్పెషల్ హీలింగ్ ప్రేయర్ ఉంటుంది నెగిటివ్స్ రిమూవ్ అవడానికి. ఇలాంటి ఈ క్లాస్ లో ఇవన్నీ ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి కాబట్టి మనం ఎక్కువ మంది తీసుకోవట్లేదు, 1-to-1 మాట్లాడాలి కాబట్టి ఆ ఇంట్రెస్ట్ ఉండి ఇలా నెగిటివ్స్ తో బాధపడుతున్న వాళ్ళు, ఒక క్రియేటివిటీగా న్యూ లైఫ్ ని క్రియేట్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ క్లాస్ కి ఈ ఆదివారం ఆగస్టు 3వ తారీఖు అంటే రేపు ఆదివారం ఈ క్లాస్ కి ఇంట్రెస్ట్ ఉంటే బుక్ చేసుకోండి. అదేవిధంగా మనం ప్రతి నెల మెడిటేషన్ క్లాసెస్ కండక్ట్ చేస్తుంటాం ఆన్లైన్ జూమ్ యాప్ ద్వారా. అందులో అన్ని సబ్జెక్టులు కవర్ అవుతాయి. నెగిటివ్ స్ట్రీమ్ అవటం, జాబ్ ని కోరుకోవటం, లేకపోతే లైఫ్ పార్ట్నర్ ని ఎలా ఆకర్షించాలి, అప్పుల నుంచి ఎలా బయటపడాలి, ఇంకా అనేక మానసిక సమస్యల నుంచి మ్యారేజ్ అవ్వట్లేదనో రకరకాల సమస్యలు ఉంటాయి. అవన్నీ నెగిటివ్ ఎక్కువైపోవటం ద్వారా ఎంత ట్రై చేసినా చాలా మంది కోరికలు నెరవేరు. సో ఈ 5 రోజులు 6వ తారీఖు ఆగస్టు 6 నుంచి ఉదయం 5 నుంచి 6 దాకా, ఆగస్టు 10వ తారీఖు దాకా ఈ 5 days సెషన్స్ లో ఆన్లైన్ జూమ్ యాప్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా సరే ఇందులో పార్టిసిపేట్ చేయొద్దు. లింక్ ఓపెన్ చేసి మీరు క్లాస్ జాయిన్ అవ్వచ్చు. ఇలాంటి ఈ 5 రోజులు రోజుకో సబ్జెక్ట్ తో జరిగే ఈ ఆన్లైన్ మెడిటేషన్ క్లాస్ కి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ముందుగా 5వ తారీఖు లోపు, ఆగస్టు 5 లోపు బుక్ చేసుకోవాలి. ఆగస్టు 5న మనం ప్రత్యేకంగా జూమ్ లింక్స్ పంపించడం జరుగుతుంది. ఇకపోతే సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతే, మనం థర్డ్ ఐ అంటున్నాం. అసలు థర్డ్ ఐ అంటే ఏంటి? మూడో కన్ను ఓపెన్ అవుతుంది ఎవరికన్నా? నిజంగా చక్రాస్ ఉన్నాయా? ఈ థర్డ్ ఐ అనేది చాలా మందికి అపోహలు ఉన్నాయి. అసలు థర్డ్ ఐ అంటే ఏంటంటే, సడన్ గా ఈ ప్లేస్ లో ఇంకో కన్ను ఓపెన్ అవుతుందా? కొంతకాలానికి డీప్ గా మెడిటేషన్ చేసేస్తే ఓపెన్ అయిపోతుందా? లేకపోతే చక్రాస్ ఉన్నాయన్నారు, వెన్నుపూస భాగంలో చివరి దాకా ఆ చక్రాస్ అన్ని కూడా యాక్టివేట్ అవుతే ఏదో బ్రహ్మాండం బద్దలవుతుందంట, ఏదో గొప్పగా జరుగుతుందా అంటూ ఉంటారు. ఇక్కడ ఈ అపోహలు అనేవి చాలా ఉన్నాయి. చూడండి, ఒరిజినల్ లా ఆఫ్ అట్రాక్షన్ లో ది సైన్స్ ఆఫ్ గెటింగ్ బుక్ రాసి ప్రయోగాలు చేసినటువంటి వాలెస్లీ వాటిల దగ్గర నుంచి సైంటిస్ట్, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సైంటిస్ట్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ కొన్ని కోట్ల మందిని అమెరికాలో ప్రపంచవ్యాప్తంగా కోటీశ్వరం చేసినటువంటి వ్యక్తి, నికోలస్ టెస్లా దగ్గర నుంచి, థామస్ ఎడిసన్ దగ్గర నుంచి, రౌండా బర్న్ దగ్గర నుంచి చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఈ చక్రాస్ అనేవి తెలియదు వాళ్ళకి అసలు. అక్కడ దాకా ఎందుకు? ఈ ఎంబీబీఎస్ చదువుతుంటారు. వైద్య శాస్త్రంలో ఏ డాక్టరు కూడా, ఏ నిపుణులు కూడా ఆ యొక్క స్కానింగ్ లో గాని, ఎక్స్రేలో గాని, ఆ బాడీని, చనిపోయిన బాడీని ఆ విద్యార్థులకి ఓపెన్ చేసి చాలా మంది ఎక్స్ప్లెయిన్ చేస్తున్న సమయంలో గాని ఎక్కడ కూడా ఒక చక్ర అనేది బయటపడలేదు. వేరే దేశాల్లో ఆల్రెడీ లా ఆఫ్ అట్రాక్షన్ బాబిలోన్ టైంలోనే ఉంది. అప్పుడు కూడా ఎవ్వరు చక్రాస్ గురించి మాట్లాడలేదు. కేవలం మన ఇండియాలో తప్ప చక్రాస్ గురించి ఎవ్వరు మాట్లాడారు. చక్రాస్ అనేవి ఒక అద్భుత కల్పన. అసలు థర్డ్ ఐ అంటే ఏంటి? సబ్ కాన్షియస్ మైండ్, మనలోని ఆత్మ. ఈ బాడీ ఇలా మాట్లాడుతూ, నడుస్తూ అన్ని యాక్షన్స్ చేయడానికి కారణం మెయిన్ హార్ట్, ఒరిజినల్ అంటే గుండెకాయ లాంటిది ఎవరు? మనలోని ఆత్మ. ఆత్మ బయటికి వెళ్ళిపోతాం. కొన్ని వీడియోస్ లో అక్కడక్కడ చూస్తూ ఉంటాం, ఆ మనిషి కుప్పకూలిపోతూ ఉంటాడు, ఒక నీడలాగా వెళ్తూ. అది ఉన్నంత కాలం ఈ బాడీకి యాక్టివేషన్, దాన్నే థర్డ్ ఐ అంటాం. అసలు సబ్ కాన్షియస్ మనసు మనలోని దివ్య శక్తి ఓపెన్ అయితే, యాక్టివేట్ అయితే, దాన్ని ఇంప్రెస్ చేస్తే, దాని ప్రేమతో కోరుకున్న విధంగా మనం యాక్టివేట్ చేస్తే, దానికి మించిన చక్రాస్ లేవు, దానికి మించిన థర్డ్ ఐ లేదు. ఈ సబ్ కాన్షియస్ మనసు, ఈ ఆత్మనే థర్డ్ ఐ అని పేరు పెడుతుంటారు కొత్తగా, వేరేగా. ఈ చక్రాస్ అంటూ ఉంటారు. చక్రాస్ కి మీనింగ్ లేదు, అవి ఉన్నట్టు ప్రూఫ్ లేదు.
ఎవిడెన్సే లేదు ఇంతవరకు అసలు. వైద్య శాస్త్రంలో ఎక్కడా కూడా ఇగో ఈ చక్రం ఎక్కడ ఉందా అక్కడ ఉందని స్కాన్ చేసి ఎక్స్రే తీసి లేదా బైనాక్యులర్ పెట్టి చూపించిన సందర్భం ఒకటి లేదు. ఇక్కడ థర్డ్ ఐ అని ప్రత్యేకంగా డైవర్ట్ చేస్తూ ఉంటారు కొంతమంది తెలియకపోవటం ద్వారా. సబ్ కాన్షియస్ మనసు, ఆత్మ, అదే థర్డ్ ఐ, అదే ప్లేనల్ గ్రంథి, అన్ని అదే. అది ఒక్కటి ఇంప్రెస్ అయితే నీ బాడీలో అణువు కణం యాక్టివేట్ అవుతుంది. వేరే చక్రాస్ అంటూ ఏమీ లేవు, ఒక్క సబ్ కాన్షియస్ మనసు. దాన్ని ఇంప్రెస్ చేస్తే దాని యజమాని మీరు. మీ లెవెల్ ఎలా ఉండాలి రేపొద్దున భవిష్యత్తు దాని ఊహాకల్పన అంతా కూడా సబ్ కాన్షియస్ మనసుకి ఇస్తూ ఉంటే ఆ ఇమేజెస్, వీడియో చిత్రాలు, ఆ గొప్ప ధనవంతుడి యొక్క లక్షణాలు, ధనవంతుడి యొక్క లక్షణాలు, ఒక సినిమా యాక్టర్ అవ్వాలా, యాక్టర్ అయినట్టు, ఒక హీరోయిన్ అవ్వాలా అయినట్టు, ఒక బిజినెస్ మ్యాన్ అలా అయినట్టు, ఒక డాక్టర్ అవ్వాలా అయినట్టు, ఒక బిజినెస్ కంపెనీ పెట్టి అతిపెద్ద ఎంప్లాయ్మెంట్ కల్పించే గొప్ప సిఇఓ కంపెనీ కావాలా, చైర్మన్ అవ్వాలా, కాంక్ష కోరిక బలంగా నాటుకుపోతూ ఉంటే చిత్రాలన్నీ కూడా దాని తాలూకు మూలాలన్నీ కూడా విశ్వంలోకి పంపిస్తుంది థర్డ్ ఐ అన్నా, సబ్ కాన్షియస్ మనసు అన్నా, చిన్న చైల్డ్ అన్నా, ఆత్మ అన్నా, సోల్ అన్నా, దివ్య శక్తి అన్నా, దివ్య ప్రేమ అన్నా, గాడ్ అన్నా, అన్ని కూడా మన ఆత్మ పేర్లే. వేరుగా మాట్లాడటం ద్వారా కన్ఫ్యూజ్ అవుతుంటారు చాలా మంది. కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరమే లేదు. మొత్తం థర్డ్ ఐ ఓపెన్ అయింది అంటే దాని అర్థం ఏంటి? ఎన్నర్ చైల్డ్, మన ఆత్మ యాక్టివేట్ అయింది, నువ్వు కోరుకున్న విధంగా తయారవుతుంది, నిన్న ఆ స్థాయిలో తీసుకెళ్తుంది. థామస్ ఎడిసన్ ని కరెంట్ కనిపెట్టడానికి ఎలా ప్రిపేర్ చేసింది? అదే ఎన్నర్ చైల్డ్, అదే ఆత్మ, అదే సబ్ కాన్షియస్ మనసు, అదే మనలోని దైవశక్తి. వేరు పేర్లు లేవు. అయితే అది యాక్టివేట్ అయ్యేలాగా నీ యొక్క యాటిట్యూడ్ క్రియేషన్ బుక్ లో రాసుకోవటమే గాని, రేపటి భవిష్యత్తుని అద్భుతంగా విజువలైజేషన్ చేసుకోవటమే గాని, ఆత్మానందంతో ప్రేమతో నింపేసి దానికి కావలసిన ఆ లైఫ్ ని, రేపటి భవిష్యత్తుని చిత్రీకరిస్తూ నీ లోపల అంతులేని ఆత్మవిశ్వాసాన్ని ప్రకటిస్తున్న కొద్దీ అలా విశ్వంలో పైకి చేతులు పెట్టి నువ్వు అన్నీ ఉన్నావు అంటే నీ ద్వారా నేను ఏమైనా అవుతాను ఈ ప్రపంచంలో అని బలంగా కోరుకుని వాటి చిత్రాలు నీ మైండ్ లో రన్ అవుతూ ఉన్నప్పుడు బాడీలో అన్ని కణాలు యాక్టివేట్ అవుతాయి ప్రేమతో నింపుకున్నప్పుడు. చాలా మంది కొద్దిసేపు మెడిటేషన్ చేసి కొద్దిసేపు నా చక్రాస్ యాక్టివేట్ అయిపోయి మళ్ళీ నెగిటివ్ లోకి వెళ్ళిపోతుంటారు, నెగిటివ్ మనుషులతో తిరుగుతూ ఉంటారు. సో వాళ్ళకి లేట్ అయిపోతా ఉంటుంది. చూడండి, ఒక వ్యక్తి ఒక సైంటిస్ట్ లకు ప్రాణం పెట్టేస్తే తప్ప త్వరగా నెరవేరదు. సార్ చాలా తొందరగా నెరవేరాలంటే ఏం చేయాలంటారు? 24 గంటలు నీ స్వప్నం మీద ధ్యాస ఉంచాలి. రేపటి భవిష్యత్తుని కలలు కంటూ ఆ విశ్వంలోకి పంపించాలి. శరీరంలోని కణాలు, కోట్ల కణాలన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. కోపము, పగ, ద్వేషము, అసూయ, సాడీలు చెప్పటాలు, ఘర్షణలు సృష్టించటాలు, సమాజంలో అశాంతి సృష్టించటాలు అన్ని మానేసి ఒక పవిత్రమైన వ్యక్తిగా నీ కోసమే నువ్వు ఆలోచిస్తూ ప్రపంచాన్ని పట్టించుకోకుండా ఒక 6 నెలల పాటు, 9 నెలల పాటు లేదా 1 year పాటు కామ్ అయిపోయి నీకేం కావాలో ఆ భవిష్యత్తుని సృష్టించుకుంటూ వేరే సమాజాన్ని పట్టించుకోకుండా నీ కోసమే ప్రాణం పెట్టినప్పుడు నీ కొత్త వ్యక్తిగా తయారవుతావు. సబ్ కాన్షియస్ మనసు యాక్టివేట్ అవుతుంది, శరీరం అంతా కూడా తాజాగా అవుతుంది, నెగటివ్ పారిపోతుంది. ఎందుకు? నువ్వు 24 గంటలు యూనివర్స్ తో కనెక్ట్ అయ్యి నీలోని ఆత్మని ఇంప్రెస్ చేస్తున్నావు, రేపటి భవిష్యత్తుని చూపిస్తున్నావు. ఆ చిత్రాలు 120mm స్క్రీన్ లో నీ భవిష్యత్తు నువ్వే నీ ఆత్మకు చూపిస్తున్నావు. అప్పుడు అన్ని యాక్టివేట్ అవుతాయి. అపోహలు మానేయండి, చక్రాల జోలికి తిరుగుతూ టైం వేస్ట్ చేసుకోకండి. ఒక గురువు ఆధ్వర్యంలో, సరైన నిపుణులైన విలువైన గురువు ఆధ్వర్యంలో నువ్వు నేర్చుకున్నప్పుడు ఈ అపోహలన్నీ తొలగిపోతాయి. మనం ఒక ప్లేస్ కి వెళ్ళాలంటే నడుచుకుంటూ వెళ్ళొచ్చు, సైకిల్ మీద వెళ్ళొచ్చు, బస్సులో వెళ్ళొచ్చు, కారులో వెళ్ళొచ్చు, ఇంకా గుర్రం మీద వెళ్ళొచ్చు, ఎలా అయినా వెళ్ళొచ్చు. కానీ ఫ్లైట్ లో వెళ్తే ఇంత సమయం అంతా కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది. సో అలా వెళ్ళాలనుకోవటమే సబ్ కాన్షియస్ మనసు తీసుకెళ్తుంది. చక్రాస్ వెళ్ళి ఇట్నుంచి అట్నుంచి మూలాధార చక్ర అంట, విశుద్ధి చక్ర అంట, అదంట, ఇవన్నీ అపోహల్లోకి వెళ్ళిపోయి టైం అంతా వేస్ట్ చేసుకుని లాస్ట్ కి ఆత్మ గురించి తెలుసుకుంటారు. సమయం అంతా వేస్ట్ అయిపోతుంది. అసలు ఈ ఆత్మే కదా నీ రిమోట్ కంట్రోల్, అదే కదా శరీరాన్ని మొత్తం అన్ని భాగాలు యాక్టివేట్ చేసేది. ఆ శక్తిని ఇంప్రెస్ చేసి ఆ శక్తితో ఫ్రెండ్లీగా మాట్లాడి నాలోని అన్ని కణాలను యాక్టివేట్ చేసి ఆ చెడు శక్తులను శుద్ధి చేసి కొత్తగా నన్ను పునఃసృష్టి చేయవా, నువ్వు చేస్తావని నమ్ముతున్నాను. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అంటే ఇష్టంగా 108 సార్లు చెప్పండి. మీ శరీరంలో ప్రతి నెగిటివ్ బయటకు వెళ్ళిపోతుంది. మీరు నమ్మాలి, విశ్వసించాలి. ఇవే చక్రాలు. అంటే మీ సబ్ కాన్షియస్ మనసుని ఇంప్రెస్ చేయటమే
మీరు చాలా బాగున్నట్టు, సంపూర్ణ ఆరోగ్యంతో పునఃసృష్టి చేసినట్టు, ఏది కోరుకుంటే అది పొందుతున్నట్లు అలా ఆ ఆత్మని ఇంప్రెస్ చేస్తూ ఫ్రెండ్లీగా మాట్లాడుతూ నా శరీరంలోని ప్రతి కణాన్ని అణువణువున నువ్వు గొప్పగా పునఃసృష్టి చేస్తున్నావు. ఆ ఫ్రేమ్స్ అనే నెగటివ్స్ ని తీసేసి లెట్ ఇట్ గో చేసేసి నన్ను కొత్తగా పునఃసృష్టి చేస్తున్నావు. ఏది కోరుకుంటే అది పొందేలాగా అన్నిటిని యాక్టివేట్ చేస్తున్నావు. థ్యాంక్ యూ సో మచ్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అంటూ ఇష్టంగా 108 సార్లు చెప్పండి. ఏ చక్రాస్ జోలికి వెళ్ళి అవసరం లేదు. థర్డ్ ఐ అన్నా మన ఆత్మే, వేరే ఏమీ కాదు. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈ సబ్జెక్ట్ ని పొడిగించడానికి రకరకాల పేర్లతో అలా జరుగుతూ ఉంటది. వాస్తవానికి స్ట్రైట్ ఫార్వర్డ్ గా రాకెట్ లాగా దూసుకెళ్లిపోయేది మన ఆత్మ ఒకటే. మిగతా భాగాలు ఎందుకు పనికిరావు. ఆ చక్రాల జోలికి వెళ్ళి మెంటల్ టైం అంతా, మైండ్ అంతా పాడైపోయి, ఇప్పుడు ఈ ప్రపంచంలో నాకు ఏది వద్దు, నీలో ఐక్యం చేసుకోన్నప్పుడు వాటికి జోలికి పెట్ట మైండ్ ఒకలాగా అయిపోతుంది. రకరకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు వాటి జోలికి వెళ్ళి. తెలియకపోవటం ద్వారా మనలో దైవశక్తి ఉంది. ఆ దైవశక్తిని కాకుండా ఏంటేంటో శరీరంలో ఒక మూలకెళ్ళి దానికెళ్ళి దీనికెళ్ళి వృధా చేసుకోవటం టైం. ఎంత అజ్ఞానం అంటే, ఒక గొప్ప దైవశక్తి ప్రపంచంలోనే విశ్వలోకాల్లో కల్లా యూనివర్స్ చేతిలో రిమోట్ కంట్రోల్ గా ఉన్నటువంటి దైవశక్తిని వదిలిపెట్టేసి వేరే నీ ముక్కు ఎక్కడంటే మొత్తం తిరిగి చూపించినట్టు అలా ఉంటుంది. ఒక దైవశక్తి నీలోనే ఉంటే ఆ శక్తిని వదిలిపెట్టి ఇంకేంటేంటో చేయటం అంటే అంతకు మించిన అజ్ఞానం మరొకట్లేదు. మీ జీవితాల్లో అనంత విశ్వశక్తి బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలి. మీరు కోరుకున్న జాబ్ పొందాలి, మీరు కోరుకున్న ఆరోగ్యాన్ని పొందాలి, మీరు కోరుకున్న లైఫ్ పార్ట్నర్ పొందాలి. మీరు, మీ కుటుంబం, మీ బిడ్డలు ఎప్పుడు కూడా అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో, డబ్బు సంపదలతో, సంపూర్ణ ఆరోగ్యంతో ఎప్పుడు కళకళలాడుతూ ఉండాలని ఒక విశ్వగురువుగా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఆ మహోన్నతమైన విశ్వశక్తిని ప్రత్యేకంగా మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో